హృదయం ఓ పూజామందిరం. ప్రతి క్షణం మనస్సు కోరుతుంది దైవధ్యానం. సంపూర్ణ పూజకు సమయం కేటాయించలేదు బిజీ జీవితం. అందుకే వారంలో ప్రతిరోజు ఆయా అధిదేవతల పూజలను సవివరంగానూ సంక్షిప్తంగానూ ఎలా చేసుకోవాలో మూల మంత్రాత్మకంగా మీకందిస్తున్నాం. దర్శించండి. స్వాగతం. పూజకు వేళాయే, నిత్య పూజకు వేళాయే. ఇక ప్రతి ఇల్లు సకల పూజల మందిరమాయే. ఇలా అందరికీ ప్రీతికరమైన దేవుళ్ళు దేవతలు ఎందరో ఉన్నారు. ఏ రోజు అధిదేవతను ఆ రోజున పూజిద్దాం. సర్వ సుఖాలు పొందుదాం, ఆనందంగా జీవిద్దాం. నేడు బుధవారం. బుధవారానికి అధిదేవత విఘ్నేశ్వరుడు. పూజకు వేళాయే. ఈనాటి మన ఈ కార్యక్రమాన్ని గణాధిప స్మరణతో ప్రారంభం చేద్దాం. బుధవారం నాడు ఎందుకు పూజించాలి అంటే, బుధవారం బుధుడికి ప్రీతికరమైనటువంటి వారం. ఈ బుధవారం నాడు బుధ సంబంధితమైనటువంటి విజ్ఞానం, బుద్ధి ఇది మనకు లభించాలి అంటే గణపతికి ప్రీతికరంగా ఆకుపచ్చ వర్ణంలో ఉండేటటువంటి 21 రకముల పత్రములతో అర్చించాలి. ఆకుపచ్చ రూపంలో ఉండే వినాయకుడిని అర్చించినా కూడా బుద్ధి చాతుర్యం పెరుగుతుంది. పెసలు, నువ్వులు వీటితో ఈ రోజున గణపతిని సేవించినట్లయితే, నైవేద్యాన్ని సమర్పించినట్లయితే అనుగ్రహం చూపుతాడు. ఇదం స్తోత్రం మహాపుణ్యం విఘ్నశోకహరం పరం యః పఠేత్ ప్రాతరుత్థాయ సర్వవిఘ్నాత్ ప్రముచ్యతే. ఈ గణపతికి సంబంధించిన మూల మంత్రం, ఏ మంత్రమైనా ఆ మంత్రాధిష్టాన దైవ స్వరూపాన్ని తనలో నిక్షిప్తం చేసుకుని ఉంటుంది. దానికే మూల మంత్రం అని పేరు. గణపతికి సంబంధించిన ఈ మహా మూల మంత్రాన్ని ఇలా స్తోత్రం చేద్దాం. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఇది మూల మంత్రం. త్రివారం యః పఠేన్ నిత్యం అని సంప్రదాయ విజ్ఞానం మూల మంత్రాన్ని 3 సార్లు చెప్పినా చాలు దైవం అనుగ్రహం చూపుతుంది అని తెలియజేస్తుంది. వేదధర్మం కూడా త్రిశత్యా హి దేవాః పరోక్ష ప్రియా ఇవ హి దేవాః అని చెబుతుంది. కనుక 3 సార్లైనా ఈ మూల మంత్రాన్ని ముచ్చటగా స్మరించినా చాలు ఆ గణపతి అనుగ్రహం చూపుతాడు. కార్యాలయాలకు వెళుతూ, వాహనాలపై ప్రయాణిస్తూ అక్కడ కూడా చెప్పవచ్చు, ఎక్కడైనా చెప్పవచ్చు, ఎలాగైనా చెప్పవచ్చు ఈ మూల మంత్రాన్ని. ధి అంటే బుద్ధి, స్థిర చిత్తంతో, లక్ష్య శుద్ధితో, లక్షణ శుద్ధితో, ఏకాగ్రతతో, నిశ్చలమైన మనస్సుతో చేసేటటువంటి ప్రయత్నమే ధ్యానం.
शुक्लाम्बरधरं विष्णुं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कम् अगजाननपद्मार्कम् गजाननमहर्निशम् गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानाम् अनेकदन्तं भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे वक्रतुण्डमहाकाय वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा चतुर्भुजं महाकायं चतुर्भुजं महाकायं गजवक्त्रं शुभङ्करम् गजवक्त्रं शुभङ्करम् भक्तानां वरदं ध्यायेत् भक्तानां वरदं ध्यायेत् महागणपतिं विभुम् महागणपतिं विभुम् न जयति सिन्धुरवदनो देवो यत्पाद पङ्कजस्मरणम् न जयति सिन्धुरवदनो देवो यत्पाद पङ्कजस्मरणम् वासरमणिरिव तमसा మామూలు అక్షరాలను కలిపితే వాక్యం, దాన్ని సంక్షిప్తం చేసి క్రోడీకరించి శబ్దాన్ని అర్థాన్ని సమ్మిళితం చేస్తే అదే శక్తివంతమైన మంత్రం. పంచాక్షరి, ప్రణవాక్షరి, బీజాక్షరి, భవ్యాక్షరి. మంత్రం యొక్క మార్మిక శక్తి, ధార్మిక శక్తి, నాదాత్మక శబ్దశక్తి సకల జగత్తును శాసిస్తాయి. సర్వ ప్రపంచానికి శుభాన్ని, శాంతిని ప్రసాదిస్తాయి. టీవీ ద్వారా మీరు ఈ కార్యక్రమాన్ని వీక్షించడం వల్ల ఇంటిలో ఆధ్యాత్మిక భావజాల శబ్ద తరంగాలు వ్యాపిస్తాయి. పాజిటివ్ వైబ్రేషన్స్ గృహమంతా నిండిపోతాయి. అద్భుత అయస్కాంత క్షేత్రాలు ఏర్పడతాయి. గృహమంతా పునీతమవుతుంది. ప్రతి నివాసం శ్రీనివాసమవుతుంది. ప్రతి ఒక్కరిలో ఆహ్లాదం, ఆనందం వెల్లివిరుస్తాయి. తలపెట్టిన పనులు సానుకూలమవుతాయి. అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి. మూలమంత్రం చెప్పుకున్నాం, ధ్యానము చేశాం. ఈ పరమాత్ముడిని ఇక నామావళితో అర్చించాలి. అనంత కోటి నామాలతో వెలిగే దైవం ఆ పరంధాముడు. గణపతికి సంబంధించి గణేశాయ నమః, విఘ్నరాజాయ నమః, ద్వైమాతురాయ నమః, విముఖాయ నమః, సుముఖాయ నమః, సుప్రదీపాయ నమః, ఇలా 1008 నామాలున్నాయి. ఓం సుముఖాయ నమః, ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం గజకర్ణకాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓం గణాధిపాయ
ధూమ్రకేతవే నమః ॐ धूम्रकेतवे नमः ॐ धूम्रकेतవే నమః ॐ गणाध्यक्षाय नमः ॐ गणाध्यक्षाय नमः ॐ फालचन्द्राय नमः ॐ फालचन्द्राय नमः ॐ गजाननाय नमः ॐ गजाननाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ वक्रतुण्डाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ शूर्पकर्णाय नमः ॐ हेरम्बाय नमः ॐ हेरम्बाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः ॐ स्कन्दपूर्वजाय नमः इति विघ्नेश्वर षोडशनामावళి సమయం లేని పక్షంలో ఆ గణపతిని సులభంగా కూడా స్మరించుకోవచ్చు. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమ్రకేతుః గణాధ్యక్షః ఫాలచంద్రో గజాననః. గణేశ పురాణానికే ముద్గల పురాణం అని మరొక పేరు. ఈ గణపతికి సంబంధించి ఆ పురాణంలో 32 రూపములతో వర్ణనలు ఉన్నవి. ఈ 32 గణపతులలో 16 గణపతులు మరింత విశేషం కనుక ఆ గణపతిని నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. సుముఖాయ నమః, ఏకదంతాయ నమః, కపిలాయ నమః, గజకర్ణికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః ఇలా నామావళితో అర్చన చేద్దాం. ఇవి కూడా జ్ఞాపకం ఉండలేని సమయంలో గం గణపతయే నమః, గం గణపతయే నమః, గం గణపతయే నమః అని 14 సార్లు చెప్పినా కూడా ఆ బుజ్జగణపయ్య మన కోరికలన్నింటినీ కూడా నెరవేరుస్తాడు. సులభంగా నామావళిని ఇలాగా కూడా చెప్పవచ్చు. స్తోత్రం స్తుతి స్తోతారణ ప్రియ అంటుంది సంప్రదాయం. దైవాన్ని ప్రసన్నం చేసుకోవాలి అంటే స్తోత్రం చెయ్యాలి. ఈ స్తోత్రం వినాయకునికి సంబంధించి పంచరత్న స్తోత్రం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసి లోకరక్షకం. నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. అనాయకైకనాయకం వినాశితే భదైత్యకం నతాశుభాశునాశకం నమామి తం వినాయకం. నచేతరాతి భీకరం భాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుత్తరం. నచేతరాతి భీకరం నవోదితార్కభాస్వరం నమత్సురారి నిర్జరం నతాధికాపదుత్తరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం ధరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం. సమస్తలోకశంకరం నిరస్తదైత్యకుంజరం ధరేతరోదరం వరం వరే భవక్త్రమక్షరం. కృపాకరం
कान्तदन्तकान्तिमन्तकान्तकात्मजम् अचिन्त्यरूपमन्तहीनमन्तरायचिन्तनम् हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् हृदन्तरे निरन्तरं वसन्तमेव योगिनां तमेकदन्तमेव तं विचिन्तयामि सन्ततम् మోక్షం కావాలి. ముచుల్ మోక్షనే. లోకంలో ఉండే సకల బంధనాల నుంచి కూడా నాకు మోక్షం కావాలి, విముక్తి కావాలి, భవబంధాల నుంచి నాకు ముక్తి కలగాలి అంటే స్తోత్రం చెయ్యాలి. గణపతిని భజన చేద్దాం. गणेश शरणं शरणु गणेश गणेश शरणं शरणु गणेश गणेश शरणं शरणु गणेश गणेश शरणं शरणु गणेश सिद्धिविनायक शरणु गणेश सिद्धिविनायक शरणु गणेश विघ्नविनाशक शरणु गणेश विघ्नविनाशक शरणु गणेश पार्वती नन्दन शरणु गणेश पार्वती नन्दन शरणु गणेश शङ्कर तनया शरणु गणेश शङ्कर तनया शरणु गणेश शुक्लाम्बरधर शरणु गणेश शुक्लाम्बरधर शरणु गणेश प्रथम पूजिता शरणु गणेश प्रथम पूजिता शरणु गणेश आश्रित वरदा शरणु गणेश आश्रित वरदा शरणु गणेश मोदक प्रिया शरणु गणेश मोदक प्रिया शरणु गणेश लंबोदरा शरणु गणेश लंबोदरा शरणु गणेश उकार रूपा शरणु गणेश ओंकार रूपा शरणु गणेश गणेश शरणं 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 शरणु गणेश భజన చేసే సమయంలో రెండు చేతులు కూడా విప్పార్చుకొని ఒక చేతితో మరి ఒక చేతిని తాటిస్తూ శబ్దం సృష్టిస్తాం. బ్రహ్మము శబ్ద బ్రహ్మము అని వేదాంత విజ్ఞానం తెలియజేస్తుంది. ఈ సమయంలో చైనీయులు ఆక్యుప్రెషర్ అంటారు. ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క నాడి శరీరం అంతా కూడా ప్రసరించేటటువంటి 72,000 నాడులలో వేగ్నస్ అనే నాడి ఈ 4 వేళ్ల చివరల నుంచి ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ వేలు బుధుడు, రవి, శని, గురువు, శుక్రుడు ఈ భాగాలని ఇలా మనం తాటిస్తూ ఉంటే, రాపిడితో సృష్టిస్తూ ఉంటే ఇందువల్ల ఉత్పన్నమయ్యేటటువంటి విద్యుత్ తరంగాలు, వలయాలు దేహమంతా కూడా ప్రసరించి దేహానికి కొత్త శక్తిని, ఓజస్సును, భ్రాజస్సును, తేజస్సును కలిగిస్తూ ఈ దేహాన్ని శక్తివంతం చేస్తాయి. శరీరంలో తెలియకుండానే కొత్త కాంతి ప్రసరితమవుతుంది. ఉద్వేగంతో మనం ఏ విషయాన్నైనా కూడా తెలుసుకోగలుగుతాం. నిర్విఘ్నంగా తలపెట్టిన ప్రతి పనిని కూడా విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతాం. అందుకు మూల కారణం భజన. కనుక ఆ గణపతిని ఇలా మనం భజన చేద్దాం. జయ విఘ్నేశ్వర నమో నమో, జగద్రక్షక నమో నమో, जय विघ्नेश्वर नमो नमो, जगद्रक्षका नमो नमो, जयकर शुभकर सर्वपरात्पर जगदोद्धार
పూజకు వేళాయే. ఈ రోజున మనం ఆ గణపతిని మూలమంత్రంతో, ధ్యానంతో, నామావళితో, భజనతో సేవించుకున్నాం. వేగవంతమైన జీవన సరళిలో ఇన్ని నామాలు చెప్పలేం అనుకునేటటువంటి వారికి ఆ మూలమంత్రం మరొకమారు విందాం. ఓం గం గణపతయే నమః. గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. మన సమయం ఆ స్వామికి సంబంధించింది. మన దేహం ఆ స్వామికి నిలయం కావాలి, ఈ దేహం ఆ స్వామికి ఆలయం కావాలి అనే ఏకైక లక్ష్యంతో పూజకు వేళాయలో ఈ రోజున మనం గణపతిని ఇలా స్తోత్రం చేసుకున్నాం. రేపు మరొక్క దైవాన్ని స్తోత్రం చేస్తూ, మరొక్క దైవాన్ని భజన చేస్తూ, మరొక్క దైవం మూలమంత్రం, నామావళి తెలుసుకుంటూ ఆ స్వామిని కూడా అర్చించే ప్రయత్నంలో మనమందరం భాగస్వాములం అవుదాం. మీరు మేము కలిస్తేనే మన ఈ కార్యక్రమం పూజకు వేళాయే. పరమాత్మ అనుగ్రహం అందరికీ లభించాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు. రేపటి పూజకు వేళాయే కార్యక్రమంలో గురు అనుగ్రహానికై చేసే శ్రీ దత్తాత్రేయ స్వామి ఆరాధన గురించి తెలుసుకుందాం.